సీనియర్ పాత్రికేయుడు, బీసీ నాయకుడు ఉడతా శరత్ యాదవ్ గారి జన్మదిన వేడుకలను గూడూరు 2వ పట్టణం నరసింగారావుపేటలోని బాలా సదనం నందు పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రింట్ మీడియా ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇటు చూడండి, మనం అందరికి చెప్పి మనకు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇటు చూడండి, నిలబడండి. ఇటు చూడండి, ఇటు చూడండి, యాదవ్ గారు ఇటు చూడండి, సురేష్, కిషోర్ చూడు, కట్ ఎందుకు వెళ్దామా? చూడమ్మా, చూడమ్మా నాన్న, ఇటు చూడు. మామూలుగా నీదేదే, అది కాదు, అది ఓకే మ్యామ్. ఎటు చూడమ్మా, శరత్ యాదవ్ విద్యార్థి సంఘ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో సేవలు అందించి పత్రికా రంగంలో ప్రతి విషయాన్ని నిజాయితీగా, నిబద్ధతగా ప్రజలకు అందించేటువంటి శరత్ యాదవ్ మాకు ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన జన్మదిన వేడుకలను బాలసదనంలో విద్యార్థుల మధ్య జరుపుకోవడం మాకెంత ఆనందంగా ఉంది. ప్రతి నడవడికలోనూ, ప్రతి ప్రవర్తనలోనూ మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న శరత్ యాదవ్ ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అదేవిధంగా విద్యార్థులకు మధ్య ఆయన సర్వీస్ సేవారంగం చేస్తారని చెప్పారు. వాళ్ళకు అవసరమైన సౌకర్యం కల్పించేందుకు ఆయన వ్యక్తిగతంగాను, అదేవిధంగా మా ప్రింట్ మీడియా అసోసియేషన్ తరఫున మేడం గారికి హామీ ఇస్తున్నాం. అవసరమైన వస్తువులు ఏదైనా సమకూర్చేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. గూడూరు 2వ పట్టణంలోని బాలసదనంలో శ్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బాలసదనంలో అనాథ పిల్లలకు మన షోకాజ్ దినపత్రిక ఎడిటర్ ఉడతా శరత్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పిల్లలకు పెన్నులు, పెన్సిళ్ళు, అలాగే అల్పాహారం అందించడం జరిగింది. ప్రింట్ మీడియా అసోసియేషన్ ఒక ఆనవాయితీగా చేసుకుంటూ మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ బర్త్డేస్కి ఒక సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నాము. దాని ప్రకారమే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాము. ఈ అనాథ పిల్లల మధ్య శరత్ యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. శరత్ యాదవ్ గురించి చెప్పాలంటే విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం పోరాడాడు. అలాగే రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు
షోకాజ్ దినపత్రిక ఒకటి స్థాపించి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. సమస్యలు ఎక్కడున్నా ఆ సమస్యల మీద ఫోకస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించడంలో, అలాగే ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి శరత్ యాదవ్ భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ చిన్నారులకు మేడం చెప్పినట్టు ఇక్కడ వీళ్ళకి ఒక వాషింగ్ మిషన్ అవసరం ఉంది. మా అసోసియేషన్ తరఫున త్వరలోనే మా ద్వారా కానీ లేకపోతే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇచ్చేందుకు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మేడం గారికి. ఈ అవకాశం బాల సదనంలో కల్పించినటువంటి మేడంకు అలాగే ఈ పిల్లలందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు నరసింహరావుపేటలోని బాలసదనంలో అన్న పుట్టినరోజు సందర్భంగా వచ్చి కేక్ కోసుకోవడం, పిల్లలకు కావాల్సిన సామాగ్రిని అందించి ఎంతో ఘనంగా మేము హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా మేమెంతో సంతోషం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.